Hi, welcome to Digital Guide. So first of all, thank you very much for clicking on this video. సో ఈ వీడియోలో మనం బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ పోస్ట్లో టూ కేటగిరీస్లో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సో అప్లై చేసేటప్పుడు ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలి, సో ఎలాంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఈ జాబ్కి అవసరం అనే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు చేసే ఒక చిన్న లైక్ యూట్యూబ్లో చాలామంది రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీ యొక్క డౌట్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, సో దట్ వీ విల్ ట్రై టు రిప్లై. అదేవిధంగా మనము ఈ డీటెయిల్స్ని మనం డిస్కస్ చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనం లైవ్గా షేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టూ కేటగిరీస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో వాటిని మనము డీటెయిల్గా స్టడీ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎవరైతే 10+ ITI ఆస్పిరెంట్స్ ఉంటారో సో వాళ్ళకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి. సో ఇప్పుడు మనము ఈ టూ కేటగిరీస్లో నోటిఫికేషన్ ఏదైతే ఉందో కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్, అదేవిధంగా రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా. సో ఒకటి స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్ట్కి, రెండవది వచ్చేసి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి. సో మనం ముందుగా కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ని ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు, సో దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అనే విషయాన్ని మనము స్టడీ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఓవరాల్గా మనకు 3406 వేకెన్సీస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు 3406 వేకెన్సీస్ ఫర్ మేల్ candidate and 182 vacancies for female candidates for the post of constable tradesman exam 2024 and 25 in border security force in the pay matrix level 3. పే స్కేల్ వచ్చేసి ఈ పోస్ట్కి ఏదైతే ఉందో 21,700 to 61,100 అనేది హైయెస్ట్గా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఏదైతే ఉందో మనకు 100 రూపీస్ ఆన్లైన్లో వెదర్ ఇట్ ఈస్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా మనము ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నియరెస్ట్ ఆథరైజ్డ్ కామన్ సర్వీస్ సెంటర్లో కూడా మనం ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు పేమెంట్ అయితే చేయొచ్చు అనేది మనకు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో 18 to 25 years మధ్యలో ఉండాలి. సో అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5 years, అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అప్ టు 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. సో మనం 1 by 1 చాలా ఫాస్ట్గా పాయింట్స్ని అయితే డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎందుకంటే మనం ప్రతిదీ డీటెయిల్గా వెళ్ళినట్టయితే సో వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది కాబట్టి సో మనము ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో దాన్ని మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనము వదిలేద్దాం. మనకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని మాత్రమే ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకుంటాను కాబట్టి సో అది మీరు గమనించగలరు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనకు మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. సో 10+ 2 years సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆర్ సిమిలర్ ట్రేడ్. సో మన యొక్క ట్రేడ్ ఏదైతే ఉంటుందో 10+ 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అన్నట్టు. అదేవిధంగా 1 year సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్. సో ఏదైతే మీరు ఐటీఐ ఉంటుందో వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రీషియన్ కానివ్వండి, సో రిలవెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అందులో మనకు రికగ్నైజ్డ్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అన్నట్టు. అదేవిధంగా ఈ జాబ్కి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఫర్ మేల్ క్యాండిడేట్స్ హైట్ 165 centimeters, చెస్ట్ వచ్చేసి 75 to 80 మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ 155 centimeters పై ఉండాలి. సెలెక్షన్ మెథడ్, సో సెలెక్షన్ మెథడ్ గురించి కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి
సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనము నోటిఫికేషన్లో స్టడీ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫస్ట్ ఫేజ్లో మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో మనకు ఈవెంట్ వచ్చేసి రేసింగ్ 5 కిలోమీటర్స్ రేస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 మినిట్స్. సో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రేస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 8.30 సెకండ్స్. సో మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 8.30 మినిట్స్లో వాళ్ళ యొక్క రేస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సెకండ్ ఫేజ్లో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకు 4 కేటగిరీస్గా సబ్జెక్ట్స్ని తీసుకున్నట్టయితే అందులో జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటిక్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ది డిస్టింగ్విష్డ్ ప్యాటర్న్స్. ఫోర్త్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఓవరాల్గా మనకు 100 మార్క్స్ ఫర్ 2 అవర్స్ డ్యూరేషన్. థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో థర్డ్ ఫేజ్లో మనకు డాక్యుమెంటేషన్ అది కంపల్సరీ. సో ఏదైతే ఈ పోస్ట్కి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్. సో మనం ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మాత్రమే డిస్కస్ చేసాం. రెండవ నోటిఫికేషన్ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా. సో స్పోర్ట్స్ కోటాలో కూడా మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ఇందులో 241 వేకెన్సీస్ అయితే ఉన్నాయి బేస్డ్ ఆన్ దేర్ స్పోర్ట్స్ కేటగిరీ బట్టి. సో అందులో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రాస్ కౌంట్రీ, సైక్లింగ్, డైవింగ్, ఫెన్సింగ్. సో వివిధ రకాల స్పోర్ట్స్ కేటగిరీస్కి వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇందులో ఓవరాల్గా 241 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పే స్కేల్ ఏదైతే ఉందో రివైజ్ పే స్కేల్ ఫర్ యాజ్ పర్ ది 7 CPC పే మ్యాట్రిక్స్ 21,700 to 69,100 అనేది హైయెస్ట్గా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. 10+తో పాటు మనకు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీ. Players who have participated or won medals in the level of competition given at Para 4P. This advertisement during last 2 years from the closing date of advertisement will only be considered. So 10+ స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అనేది కంపల్సరీ. సో ఈ పోస్ట్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాలో ఏజ్ రిక్వైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉంటుందో 18 to 23 years మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఫీ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్కి సంబంధించి 147.20 అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయాలంట. సో ఇదండి ఓవరాల్గా ఈ 2 కేటగిరీస్లో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మీకు కనుక స్టిల్ ఎలాంటి డౌట్స్నా మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ వీ విల్ ట్రై టు రిప్లై. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ యూట్యూబ్లో చాలామందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. సో ఇప్పుడు మనము ఆన్లైన్లో అప్లికేషన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం అప్లై హియర్ అని క్లిక్ చేసినట్టయితే సో ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మన యొక్క పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అంటది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఈమెయిల్ది ప్లస్ అదేవిధంగా మొబైల్ ఓటీపీ సబ్మిట్ చేయాలి. దాని తర్వాత అదర్ డీటెయిల్స్కి అయితే వెళ్తాం. సో ఏదైతే మనకు ఇప్పుడు ఫిల్ చేయాలనుకుంటున్నామో మనకు డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ మనకు ఓటీపీ అయితే రావట్లేదు. సో నేను ఓవరాల్గా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో
సో ఇది వెరీ సింపుల్. ఏదైతే స్టార్ మార్క్ ఉంటుందో అది ప్రతీదీ మనం తప్పకుండా ఫిల్ చేయాలి కాబట్టి, సో ఇప్పుడు స్టార్ మార్క్ ఇక్కడ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ కంపల్సరీ కాబట్టి మనము ఇది ఎంటర్ చేస్తే గానీ మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి, సో నేను ఓరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. అప్పుడు అడ్రస్ డీటెయిల్స్‌కెళ్తాం. సో మనం ఏదైతే ఉంటున్న అడ్రస్‌ని ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ అదర్ డీటెయిల్స్. ఇది ఫిల్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో 10 ప్లస్ రిలవెంట్ వొకేషనల్ ట్రైనింగ్ గానివ్వండి, ఐటీఐ గానివ్వండి, సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. అదేవిధంగా మీకు ఎలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఫిల్ చేయొచ్చు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్. సో రిలవెంట్ సర్టిఫికేట్స్ 10, అదేవిధంగా మన యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది, దాంతో పాటు మన యొక్క ఫోటో, సిగ్నేచర్ గూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత క్రైటీరియా. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి దాన్ని బట్టి మన యొక్క ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి, సో ఫైనల్‌గా ఈ స్టెప్ అయిన తర్వాత మనకు ఆన్‌లైన్‌లో పేమెంట్ మోడ్ అనేది పేమెంట్ గేట్‌వేకెళ్తాం. సో పేమెంట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఇది ఫైనల్‌గా అయిపోయిన తర్వాత మనకు పీడీఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదండి ఓవరాల్‌గా. ఇప్పుడైతే నాకు ఎలాంటి ఓటీపీ రాలేదు కాబట్టి, సో నేను ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశా. సో మీకు గనుక స్టిల్ ఎలాంటి డౌట్ ఉన్నా మీ యొక్క డౌట్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ వి విల్ ట్రై టు రిప్లై. సో ఇదండి ఓవరాల్‌గా ఈ 2 నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ డీటెయిల్స్. సో నేనైతే ఇప్పుడు మీకు కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూపించాను. సో సిమిలర్‌గా మనకి ఏదైతే స్పోర్ట్స్ కోటా కేటగిరీకి సంబంధించి కానిస్టేబుల్ పోస్ట్ ఏదైతే ఉందో, సో అది కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. సో ఇలాంటి కన్‌ఫ్యూజన్ అయితే కావద్దు. అది డిఫరెంట్‌గా ఉంటుందని. సో ఇదండి ఓవరాల్‌గా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.